హలో అలైకుం షాలోమ్. బైబిల్ భాష్యం కమ్యూనికేషన్స్కు స్వాగతం. నేటి భాష్యంలో క్రైస్తవ ప్రామాణికత, విశ్వాస ప్రమాణంను కూర్చున్నటువంటి అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ పరిభాషలో విశ్వాస సూత్రం ప్రతి ఆరాధనలో విశ్వాసి సంఘము తప్పనిసరిగా తమ యొక్క విశ్వాసాన్ని, తమ యొక్క ప్రమితీకరణమును, దానిని ఆంగ్లంలో క్రీడ్ అని, తెలుగు పర్యాయ పదంలో ప్రమాణం అని కూడా మనం చెబుతూ మన విశ్వాసాన్ని వెలుబుచ్చుతూ ఉంటాం. క్రీడ్ అనేటువంటి ఈ ఆంగ్ల పదం లాటిన్ భాష అయినటువంటి క్రీడో అనేటువంటి పదములో నుంచి క్రీడ్ అనే పదం ప్రాణం పోసుకుంది. క్రీడ్ అనగా దాని భావం ఏమనగా బిలీవ్, విశ్వసించడం, కమిట్మెంట్ టు ద ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్ అనగా ఏ విశ్వాసంనైతే నీవు నోటితో ఒప్పుకుంటున్నావో అట్టి విశ్వాసాన్ని ఆచరణయుక్తంగా నీవు పాటించడానికి ప్రయత్నం చేయడం, అంకితాభావం కలిగి ఉండడం. దీనిని రూల్ ఆఫ్ ఫెయిత్ అని కూడా చరిత్రలో అభివర్ణించబడినది. క్యాథలిక్ సంఘం దీనిని విశ్వాస సూత్రమును సింబల్ ఆఫ్ ఫెయిత్ అనగా విశ్వాసానికి ఒక ప్రతిబింబంగా లేదా ఒక చిహ్నంగా, సింబల్ ఆఫ్ ద అపోస్టల్స్, అపోస్తుల యొక్క చిహ్నంగా, ప్రతిబింబంగా, అపోస్టోలికం అని కూడా క్యాథలిక్ చర్చ్ దీనిని సంబోధించడం గమనార్హం. క్రైస్తవ చరిత్రలో రమారమిగా 150 అధికారికంగా క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్ ఉన్నట్టు మనం కనుగొనగలం. అయితే ఈ విశ్వాస సూత్రం యొక్క ఆవిర్భావానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే, మొదటి క్రైస్తవ శతాబ్దంలో క్రైస్తవ విశ్వాసం పట్ల అనేక రకమైనటువంటి విమతములు ఉద్భవించినటువంటి కారణము చేత ఆది క్రైస్తవ సంఘములో యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల వేదాంతపరమైనటువంటి విశ్వాసాన్ని ఒక క్రమబద్ధీకరించుకోవడానికి చేసేటువంటి చిరు ప్రయత్నం యొక్క సత్ఫలితమే విశ్వాస సూత్రం. క్రీడ్ అకార్డింగ్ టు ద బైబిల్ అనుసారంగా ఈ విశ్వాస సూత్రం లేదా క్రీడ్ అనగా ఏంటంటే షార్ట్ సింపుల్ సమ్మరీస్ ఆఫ్ ఫెయిత్ స్టేట్మెంట్. విశ్వాసానికి సంబంధించినటువంటి సూక్ష్మమైనటువంటి వ్యాఖ్యానాలు లేదా సూక్ష్మమైనటువంటి మన యొక్క విశ్వాసాన్ని వల్లించేటువంటి కొన్ని వ్యాఖ్యలు. ఇటిది ఎక్యుమెనికల్ క్రిస్టియన్ క్రీడ్స్లో రమారమిగా 5 ప్రాముఖ్యమైనటువంటి క్రీడ్స్ ఉన్నట్టుగా మనం కనుగొనగలం. నంబర్ 1 అపోస్తుల క్రీడ్స్. అపోస్టల్స్ క్రీడ్ 120 నుంచి 250 క్రీస్తు శకం మధ్యలో ఈ అపోస్తుల క్రీడ్ అనేది ప్రాచుర్యంలోనికి వచ్చింది. రెండవది క్రీడ్ ఆఫ్ నైసియా. 325వ సంవత్సరంలో నైసియా యొక్క క్రీడ్ ఉనికిలోనికి వచ్చింది. నైసియన్ క్రీడ్ ఇది కాన్స్టాంటినోపుల్ గారి యొక్క సారథ్యంలో 385వ సంవత్సరం క్రీస్తు శకంలో సంఘములోనికి ప్రాచుర్యంలోనికి వచ్చింది. చాల్సిడోనియన్ క్రీడ్ ఇది ఈ ప్రమితీకరణం 451 క్రీస్తు శకములో సంఘంలోనికి ప్రాచుర్యంలోనికి వచ్చింది. 5వ క్రీడ్ దట్ ఈస్ అథెనేషియన్ క్రీడ్. ఇది 6వ శతాబ్దంలో క్రైస్తవ సంఘంలోనికి ప్రాచుర్యంలోనికి లేదా అనుకరణలోనికి వచ్చింది. అయితే ఈ క్రీడ్కు 4 ప్రాముఖ్యమైనటువంటి స్తంభాలు. విశ్వాస ప్రమాణం ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి స్తంభాల మీద తన పునాదిని వేసుకున్నది. ఇటు స్తంభాలకు మూలం ఏంటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో మొదటి స్తంభం ఏంటంటే విశ్వాస ప్రమాణానికి మొట్టమొదటి స్తంభము విశ్వాసం. అచంచలమైనటువంటి విశ్వాసం, చెక్కు చెదరనటువంటి విశ్వాసం, యేసుక్రీస్తునందు, సృష్టికర్త యందు, పవిత్రాత్మ యందు, త్రియేక దేవుని యందు విశ్వాసాన్ని మనిషి సంపూర్ణంగా వ్యక్తపరచడం. రెండవది ఏంటంటే విశ్వాసంలో లిటర్జీ అండ్ సాక్రిమెంట్, సమాభాక్త్వము, బాప్తిస్మము లాంటి పరిశుద్ధమైనటువంటి యూకరిస్తు, తర్వాత ఆరాధన క్రమము. మూడవది లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మన జీవితమును పునరుద్ఘాటించడం. 4వది ప్రార్థన. ఈ 4 కూడా విశ్వాస ప్రమాణానికి స్తంభాలు లాంటివి. అయితే విశ్వాస ప్రమాణం యొక్క ప్రాముఖ్యత, విశ్వాస ప్రమాణం యొక్క మహా ఉద్దేశం 3. నంబర్ 1 ఇట్ ఈస్ కన్ఫెషన్ అనగా ఒప్పుకోవడం. ఏమని ఒప్పుకుంటామనంటే వి బిలీవ్,
దీనిని మనము 24వ పుటలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాస ప్రమాణంలో దీన్ని మనం చెప్తాం. పరలోక భూలోకంలో సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. యావత్ సంఘము సమిష్టిగా త్రిత్వద్వైవంలో తమ యొక్క సంపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తపరచడం. రెండవది ద ప్రొక్లమేషన్ అవుట్ లివింగ్ గాస్పల్, సువార్తను సూక్ష్మంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రణాళికను ఆది సృష్టి నుంచి పునరాగమనము వరకు, యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క జీవనం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క పునరాగమనం, యేసుక్రీస్తు తిరిగి రావడం, తీర్పు తీర్చడం, పరలోకములో శాశ్వతమైనటువంటి జీవంలోనికి వెళ్ళడం, అది ప్రొక్లమేషన్ అనగా మనం ఒప్పుకుంటాం. మూడవది ఏంటంటే అఫర్మేషన్. వాట్ వి అఫర్మ్ ఏమనంటే సజీవులకు మృతులకు తీర్పు అక్కడి నుండి ఆయన వచ్చును, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును నమ్ముచున్నాను, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుద్ధరణ, నిత్య జీవమును నమ్ముచున్నాము. వీటన్నిటిని బట్టి అపోస్తుల విశ్వాస సూత్రంలో ఈ 3 పర్పసెస్ అనేటివి అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. అనంతరం ఈ అపోస్తుల సూత్రములు ఎవరి దీని రచయిత అన్నటువంటి విషయాన్ని మనం నిశ్చితంగా పరిశీలన చేస్తే ఆది క్రైస్తవ సంఘంలో దీని సంప్రదాయబద్ధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 12 మంది శిష్యులు ఈ అపోస్తుల లేదా ఈ విశ్వాస సూత్రాన్ని వారు కంపోజ్ చేసినారు లేదా వారు కూర్పు చేసినారు అనేది సంప్రదాయపరంగా వస్తున్నటువంటి ఒక విశ్వాసం. రెండవది ఏంటంటే ఇట్టి అపోస్తుల విశ్వాస సూత్రము అదే అపోస్తుల కార్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పవిత్రాత్మ ద్వారా తన శిష్యుల మీద వచ్చినప్పుడు పెంతెకోస్తు దినము నాడు పవిత్రాత్మ పూర్ణులైనప్పుడు ఇటు అపోస్తుల విశ్వాస సూత్రానికి శ్రీకారం చుట్టినారనేది మరొక సంప్రదాయం. అనంతరము ఈ అపోస్తుల విశ్వాస సూత్రము ఏదైతే ఉన్నదో వాస్తవికంగా చరిత్రలో ఇది ఇట్ ఇస్ అన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఓల్డ్ రోమన్ క్రీడ్. 2వ శతాబ్దంలో వాడబడినటువంటి ఒక పాత సనాతనమైనటువంటి రోమియులు చేసేటువంటి ప్రమితీకరణం లేదా ప్రమాణం, దానిని ఆధారం చేసుకొని క్రైస్తవ ప్రమాణం లేదా విశ్వాస ప్రమాణం ఉనికిలోనికి వచ్చింది. అయితే ఇటు రోమన్ క్రీడ్ను గురించినటువంటి చరిత్ర మర్కెలియస్ ఆఫ్ అన్సిరీ 341వ సంవత్సరం వారు రచించినటువంటి ఒక ఉత్తరములో ఇట్టి విశ్వాస సూత్రమును గురించినటువంటి ప్రస్తావన చేసినారు. రెండవది 391లో టైరేనియస్ వారు ఈ విశ్వాస సూత్రం మీద కావలసినటువంటి వ్యాఖ్యానాన్ని కూడా రాసినారు. మూడవది అంబ్రోస్ అనేటువంటి ఆది క్రైస్తవ సంఘ పితామహుడు 390 క్రీస్తు శకంలో ఇట్టి విశ్వాస ప్రమాణంను గురించి ఆయన మాట్లాడినాడు. నాలుగవది బెనెడిక్ట్ ఆఫ్ మాంక్ ఇంగ్లాండ్ దేశంలో 753 క్రీస్తు శకమున వీరు ఇట్టి విశ్వాస ప్రమాణాన్ని వారు ఫైనలైజ్ చేసినారు. ఇటు విశ్వాస ప్రమాణం అనేటువంటిది మరి ఏ విధంగా క్రైస్తవులకు అత్యంతమైనటువంటి ప్రాముఖ్యమైనదిగా భావింపబడ్డది అనంటే, ఆనాడు 1వ శతాబ్దంలో ఉన్నటువంటి రోమియులు తమ యొక్క నిబద్ధతను రోమా యొక్క అధిపతి పట్ల వారు ప్రదర్శింపబద్దులై ఉండిరి. ఆ దినాలలో మరి ప్రతి రోమా పౌరుడు కైసర్ కురియోస్ అనగా సీజర్ ఈజ్ లార్డ్ అని తప్పనిసరిగా వారు సీజర్ యొక్క అధికారాన్ని ఒప్పుకోవలసి ఉన్నది. అయితే క్రైస్తవులు తమ యొక్క మనస్సాక్షికి వ్యతిరేకంగా విరుద్ధంగా మరొకరిని ప్రభువుగా ఒప్పుకోవడం వారికి ఇష్టము లేకున్నటువంటి కారణము చేత వారు ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని లేక ఏకవాక్య విశ్వాస ప్రమితీకరణమును వారు అవలంబించినారు. అది ఏంటంటే జీసస్ ఈజ్ లార్డ్. ఇక్కడ సీజర్ ఈజ్ లార్డ్, కైసర్ కురియోస్ అన్నట్టు ఇక్కడ క్రిస్టస్ కురియోస్ అనగా యేసు క్రీస్తు ప్రభువు అని ఏకవాక్యంగా తమ యొక్క విశ్వాస ప్రమితీకరణమును ఆది క్రైస్తవ సంఘం అవలంబించినారు. విశ్వాస ప్రమాణం అనేటువంటిది క్రైస్తవులకు నూతనమైనది కాదు. కారణం ఏంటంటే యూదులకు వారికి అనాది కాలంలో మరి తమ యొక్క విశ్వాసాన్ని క్షమ అనగా
ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4-5 వచనాలలో ఈ శమాను తప్పనిసరిగా ప్రతి యూదుడు పడక నుంచి లేచిన అనంతరం తిరిగి పడక మీదకి వెళ్ళేంత మట్టుకు కూడా తమ యొక్క విశ్వాసాన్ని ఆ భగవంతుని యందు తప్పనిసరిగా వారు వల్లించి ఆ విశ్వాసాన్ని ఒప్పుకొని తీరాలి. అందులో నుంచి, ఆ సంప్రదాయంలో నుంచే పుట్టుకొచ్చినటువంటి ఈ పద్ధతి ఈ ప్రమితీకరణం లేదా విశ్వాస సూత్రం లేదా క్రీడ్. జీసస్ ఈజ్ లార్డ్. All the best. God bless.